హాయ్ మధు, హౌ యూ? ఫైన్. మధు, గద్దర్ అవార్డ్స్ అయినాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటున్నారు. అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ అవార్డ్స్ గురించి? ఏమనుకోవట్లేదు. ఎందుకని? ఏమనుకుంటాం, ఇప్పుడు గద్దర్ పేరు పెట్టిరు, గద్దర్ అవార్డ్స్. గద్దర్ ఏ భావజాలం కోసం అయితే పోరాడిండో, గద్దర్ ఏ సమాజం కోసం అయితే పోరాడిండో ఆ దిశగా కాకుండా గద్దర్ ఏ సంస్కృతికి అయితే వ్యతిరేకంగా పోరాడిండో ఆ సంస్కృతిని తీసుకొచ్చి ఆ సంస్కృతి వాళ్ళకు మీరు గొప్పోళ్ళు, మీరంత తోపులు, మీరు తురుములు అని చెప్పేసి గద్దర్ పేరు మీరు అవార్డులు ఇస్తున్నప్పుడు అక్కడ గద్దర్కి సంబంధించినటువంటి కళ, గద్దర్కి సంబంధించినటువంటి పాట ఒక్కటన్నా లేనప్పుడు గద్దర్ చూసి ఇన్స్పైర్ పొందిన వాళ్ళు, గద్దర్ బాట వెంబడి నడిచేవాళ్ళు, గద్దర్ పాటను ఇంకా బతికించే వాళ్ళు ఆ వేదిక మీద ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే గద్దర్ ఏ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడిండో, గద్దర్ ఏ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిండో వాళ్లకు అవార్డులు ఇస్తూ దాంట్లో ముందుగా ఆహ్వాన పత్రికల గద్దర్ ఫోటో వేయలేదట. మళ్ళీ తర్వాత అన్ని విమర్శలు వచ్చేసరికి అంత కామెంట్లలో పెట్టేసరికి అప్పుడు గద్దర్ ఫోటో పెట్టిరట. అంటే పేరు గద్దర్ అంతే తప్ప ఆడ గద్దర్ సంస్కృతి కానీ, గద్దర్ యొక్క భావజాలం కానీ, గద్దర్ యొక్క ఎజెండా కానీ, గద్దర్ యొక్క పాట కానీ ఏమీ లేదు. కనీసం గద్దర్ పేరు తీయకుండా ఆ సభ మొత్తం జరుపుకొని ఇంకా దాని మీద సినిమా డైలాగులు దాని ఇప్పుడు ఏ ఒక్కరికైనా, ఏ కవి కానీ, ఏ కళాకారుని కానీ, ఏ పాటకు కానీ ఎవరికైనా కనీసం మన దాంట్లోకి ఎవరికైనా ఇచ్చిర్రా? మొత్తం సినిమా వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ గద్దర్ ఆ సినిమా సంస్కృతికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా, ఆ పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా పోరాడినోడు గద్దర్. ఇలా గద్దర్ పేరు మీద మీరు అవార్డులు పంచుకొని ఇదేదో గద్దర్ కోసం ఇదంతా చేస్తున్నాం, గద్దర్ భావజాలాన్ని మేము వ్యాప్తి చేస్తున్నాం, గద్దర్ అని చెప్పి మాట్లాడడం అంటే వ్యతిరేకమా ఈ అవార్డ్స్కి వ్యతిరేకం అని కాదు. ఇప్పుడు పేరొకళ్ళు ఊరొకళ్ళు అన్నట్టు అయిందాడ. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఎలా వచ్చాయి మధు? ఇప్పుడు కొన్ని చిత్రాలకు ఉత్తమ నటుడు, మరి అలాగే కదా ఇచ్చారు, ఉత్తమ చిత్రం అన్ని ఇచ్చిరు కదా. పుష్ప సినిమాకు అల్లు అర్జున్కి ఇచ్చిరు కదా ఉత్తమ నటుడు అని చెప్పేసి. ఏంది ఆ పుష్ప సినిమాను చూసి నువ్వేం నేర్చుకున్నావు చెప్పు, నేనేం నేర్చుకున్నావు చెప్పు. పోలీసులను ఎట్లా కొట్టాలి, పోలీసులను ఎట్లా బకరాలు చేయాలి, తర్వాత స్మగ్లింగ్ ఎట్లా చేయాలి. మధు, సినిమా అంటేనే ఒక చిత్రీకరణ. ఆ చిత్రీకరణ బాగుంది కాబట్టి, ఆ పాత్రని అతను బాగా పోషించాడు కాబట్టి ఆ అవార్డుని ఇచ్చారు. అందులో తప్పేముంది? నేనేమంటున్నా, నువ్వు ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటి? ఇచ్చి ఏ సంస్కృతిని పెంపొందిస్తున్నావు? సంస్కృతి సాంప్రదాయాల గురించి అవార్డ్స్ పెట్టారు. ఫైన్, ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకి అవార్డ్స్ పెట్టారు. ఉత్తమ నటుడు అంటే ఎవరైతే ఆ ఇయర్ లో మంచి సినిమా వచ్చిందో, ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు, ఎవరైతే బాగా పాడారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు. అంతే కదా. చాలా సెలెక్టివ్ గా చేస్తారు. ఇప్పుడు అయ్యా అల్లు అర్జున్కి అవార్డు వచ్చిందని చెప్పేసి అన్ని పత్రికలలో, అన్ని టీవీలలో వచ్చింది. అరే అల్లు అర్జున్ ఏ సినిమా తీసిండు, ఆ సినిమాలో ఏముంది అని చెప్పేసి ఆయనకు నటనకు అవార్డు ఇచ్చిరు కదా. అల్లు అర్జున్ లెక్కనే నేను చేస్తే ఊకుంటారా? పోలీసు వాళ్ళని బకరాలు చేస్తే ఊకుంటారా? స్మగ్లింగ్ చేస్తే అరే మరి వాళ్ళు చేస్తే గొప్ప నటన అని చెప్పేసి ఇచ్చిరు కదా. మనం చేస్తే ఇక్కడ క్రైమ్ అవుతుంది కదా. ఎట్లా అల్లు అర్జున్కి వీళ్ళందరికీ అవార్డులు ఎట్లా? అవి మన గద్దర్ పేరు మీద అని చెప్పేసి చాలామంది వ్యతిరేకిస్తున్నటువంటి మాట. ఎందుకంటే అక్కడ కనీసం గద్దర్ది ఒక పాట కూడా వాళ్ళే, సినిమా వాళ్ళు వచ్చారు, సినిమా డైలాగులు చెప్పుకున్నారు, ఓ జయ జయ హే తెలంగాణ వాడుకున్నారు, వెళ్ళిపోయారు. కాబట్టి గద్దర్ని తలుచుకోవడం అంటే, గద్దర్ పేరు పెట్టుకోవడం అంటే గద్దర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడం, గద్దర్ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడం, గద్దర్ ఏ లక్ష్యం కోసం అయితే పనిచేసిండో ఆ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళడం. కానీ గద్దర్ పేరు పెట్టుకొని మేము ఇంతకుముందుకు ఎట్లా చేసిందో మళ్ళీ పాతదే రోత అన్నట్టు ఇంతకుముందుకు ఎట్లా చేసిరో ఇప్పుడు కూడా అట్నే చేస్తే ఆ గద్దర్కు అవార్డులకు పేరు పెట్టి కూడా నాకు తెలిసి ఉపయోగం ఉండదని నా ఉద్దేశం. ఈ అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టి వాళ్ళు తప్పు చేశారు అంటున్నావా, లేదంటే అవార్డ్స్ని కించపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని అంటున్నావా, గద్దర్ పాట తోటాలా గుచ్చుకోవట్లేదు అని అంటున్నావా? ఇప్పుడు గద్దర్ వెంబడి నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, తెలంగాణ కోసం ఎంతో చేశారు ఆయన. వాళ్ళు ఎక్కడ కూడా ఆ వేదికలో లేరు, వాళ్ళు ఇన్వైట్ చేయలేదు ఎవరికి. ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఇచ్చారు, దాంట్లో తెలంగాణ వాళ్ళకి ఎంత ఇచ్చారు, గద్దర్ భావజాలం ఉన్న సినిమాలకి ఎంతమందికి ఇచ్చారు, గద్దర్ భావజాలంతో పనిచేసే హీరోలకు ఎంతమంది ఇచ్చారు? అదే లేనప్పుడు ఎవరు ఏం చేశారు? గద్దర్ భావజాలంతో ఎవరు సినిమాలు తీశారు, ఎవరు పాటలు పాడారని ఇస్తారు? ఏం లేదు, అంత డొల్లా.
నేను చెప్పేది అదే. మధు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. గద్దర్ పేరు పెట్టుకున్నందుకు ఆ అవార్డ్స్కి ఒక విలువ ఉండాలి, ఒక విశేషం ఉండాలి అని నువ్వు అంటున్నావు. నాకు అర్థమైంది. ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకుని ఈసారి నుంచి చేస్తే బాగుంటుంది. తెలంగాణ కోసం ఎవరైతే పాటుపడ్డారో, ఎవరైతే ప్రాణాలు వదిలేశారో వాళ్ళ పేర్లతో పెట్టిన ఆ అవార్డ్స్, గద్దర్ అంటేనే ఒక పాట ఆ వైబ్రేషన్ ఉంటుంది చూడు గద్దర్ వాయిస్లో, అది ఇంకా గుచ్చుకుంటుంది అన్నమాట తోటలాగా. అలాంటి ఉత్తమమైన మనిషి పేరు పెట్టి అలా చేయటం కరెక్ట్ కాదు నువ్వు అన్నట్టు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎవరు వేలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరి నిర్ణయాలు మనం మార్చలేం. కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా గద్దర్ అనే ఒక ఉత్తమమైన మనిషికి విలువ ఇవ్వాలని, ఆ అవార్డ్స్కి ఒక పేరు, ప్రత్యేకతలు ఉన్నాయని తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్.